పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. పీఎఫ్ చందాదారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టనుంది. ఇకపై ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పీఎఫ్ ఫండ్స్ ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బును విత్డ్రా చేసుకునే సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఈపీఎఫ్ఓ నిపుణుల ప్రకారం ఖాతాదారులు ఏటీఎం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్లో 75% వరకు తక్షణమే విత్డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు వైద్య అత్యవసర పరిస్థితి, గృహ నిర్మాణం లేదా నిరుద్యోగం వంటివి కారణాలుగా చూపించవచ్చు. కానీ ఈ ఏటీఎం విత్డ్రాయల్ సౌకర్యం ఎలా పనిచేస్తోంది అనే దానిపై నిర్దిష్ట విధానాలను ఈపీఎఫ్ఓ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. విత్డ్రాయల్ పరిమితులను కూడా పేర్కొనలేదు. పీఎఫ్ నిబంధనల్లోని ఏ నిర్దిష్ట సెక్షన్ల కింద విత్డ్రాయల్కు అనుమతి ఉంటుందనే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పీఎఫ్ డబ్బు విత్డ్రా చేస్తే ట్యాక్స్ పడుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయానికి వస్తే ఆ డబ్బు ఎప్పుడు తీసుకుంటున్నారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 5 ఏళ్లు సర్వీసు పూర్తయ్యాక తీసుకుంటే ట్యాక్స్ ఉండదు. కానీ 5 ఏళ్ల కన్నా ముందు డబ్బులు విత్డ్రా చేస్తే కొన్ని పరిస్థితుల్లో ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు ఏటీఎం ద్వారా తీసుకున్నా లేదా ఆన్లైన్ ద్వారా డబ్బులు తీసుకున్నా ట్యాక్స్ నిబంధనల్లో మార్పు ఉండదు. విత్డ్రా చేసే విధానం మారడం వల్ల ట్యాక్స్ తగ్గదు. ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు తీసుకున్నా ట్యాక్స్ అసలు తగ్గదు, అలానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరాలకు ఈపీఎఫ్ చందాదారులకు 8.25% వడ్డీ రేటును ఆమోదించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇదే విధంగా 8.2% వడ్డీ రేటును అందించింది. ఈసారి వడ్డీ రేటు పెంపు ఉంటుందని అంచనా వేసినా చివరికి వడ్డీ రేటును అదే స్థాయిలో కొనసాగించారు.